జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప శౌరీశ బోధ నాథ జయ 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 జయ. హే క్యాథరిన్, మన ఆఫీసర్స్ ఎక్కడెక్కడ ఉన్నారో కొంచెం డీటెయిల్స్ ఇస్తారా? Give me a second, sir. Akash Goa, Sandeep Kerala, Naveen Pondicherry. ఓ హోల్డ్ ఆన్. కర్ణాటకలో సకలేష్పుర అనే ప్లేస్లో ఎవరైనా ఉన్నారా? Sorry, sir. No one. ఓ షిట్. Sir. Line లో ఉన్నారా? యా క్యాథరిన్, చెప్పండి. సార్, దేవని ఎంప్లాయ్ అక్కడే ఉన్నారు సార్. యాక్చువల్లీ అతను 2 hours బ్యాకే ఆ ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యాడని సిస్టంలో అప్డేట్ అయింది. ఓకే, త్వరగా అతని నెంబర్ సెండ్ చేయండి. హలో. హే మిస్టర్ దేవ్, స్టీఫన్ హియర్. హాయ్ స్టీఫెన్ సార్, హౌ ఆర్ యూ? ఫస్ట్ వేర్ ఆర్ యూ? కర్ణాటకలో సకలేష్పుర అనే ఊర్లో ఉన్నాను సార్. ఇప్పుడుదా వర్క్ కంప్లీట్ అయింది. హైదరాబాద్కి స్టార్ట్ అవ్వాలి. డోంట్ లీవ్, స్టే దేర్. సార్, నీ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా? అంటే కొంచెం కాన్ఫిడెన్షియల్. లేదు, చెప్పండి సార్. లిజన్ కేర్ఫుల్లీ. ముందు మీరు మ్యాంగో రిసార్ట్కి వెళ్ళాలి. అక్కడ నేను చెప్పినట్టు చేస్తే మీకు 3 కోట్లు ఇస్తా. సార్, ఎనీథింగ్ అఫీషియల్ ఆర్ పర్సనల్ వర్క్ సార్? కొంచెం పర్సనల్, అందుకే 3 కోట్లు. 3 crores అంటే ఎక్కువ రిస్క్ ఏమో. నథింగ్ రిస్క్, యూ కెన్ ఈజీలీ డూ ఇట్. ఓకే. ఫస్ట్ నువ్వు ఉన్న ప్లేస్కి రిసార్ట్కి ఎంత దూరమో చూడు. సార్, ఇక్కడి నుంచి ఒక 30 minutes చూపిస్తాను సార్. త్వరగా వెళ్ళు. సార్, ఇప్పుడే రిసార్ట్ రీచ్ అయ్యాను సార్. రిసార్ట్ బ్యాక్ డోర్ ఉంటుంది, అక్కడి నుంచి వెళ్ళు. సార్, ఇంత పెద్ద రిసార్ట్లో తెలియకుండా ఎలా సార్ వెళ్ళేది? కూల్, రిలాక్స్గా వెళ్ళొచ్చు. వెళ్ళు.
లైన్లో ఉన్నారా? చెప్పండి దేవ్, లైన్లోనే ఉన్నా. ఏంటో సార్, పెద్ద అమెజాన్ ఫారెస్ట్కి వచ్చినట్టుంది ఇక్కడ. కొంచెం అలానే ఉంటుంది, వెళ్ళండి. వెళ్ళు వెళ్ళు అంటూ 100 మైళ్ళు నడిపిస్తున్నారు కదా సార్. డైనింగ్ హాల్ దగ్గర ఉన్నాను సార్. వెరీ గుడ్. పక్కనే 2 వుడెన్ కాటేజ్ ఉంటుంది, చూడండి. కాటేజ్లా? అవును సార్. కాటేజ్ నెంబర్ 101, అక్కడ వెళ్ళండి. ఈ కాటేజ్ లోపల వెళ్ళాలా సార్? అవును సార్, వెళ్ళండి. లోపల డెడ్ బాడీ ఉంది సార్. ఓ అవునా, ఒక్క సెకండ్. హలో, అతను చనిపోయాడంట, మీరే కదా చేసింది? ఓకే, నేను తర్వాత కాల్ చేస్తా. హలో దేవ్. హలో హలో హలో, భయపడకు, వెయిట్. అక్కడ అతని ప్యాంట్ పాకెట్లో ఏమన్నా ఉందా చూడు. ప్యాంటా? సార్ ఇక్కడ ఏం లేదు సార్. అవునా, 1 సెకండ్ వెయిట్. లేదు సార్, కొంచెం భయంగా ఉంది, నేను వెళ్తా, బాయ్. హలో మేడం, అక్కడ అతని ప్యాంట్లో ఏం లేదంట, ఎక్కడ మరి? ఓకే, అడుగుతాను. హలో దేవ్, ఉన్నావా?
ఉన్నాను సార్, ఇంకా పోలే. కూల్. ఒకటి చెప్పు, అతను వేసుకున్న ప్యాంట్ ఏ కలర్లో ఉంది? అదేంటి, గోడ మీద ప్యాంట్లో కాదు చూసింది, పక్కనే ఉన్న హ్యాంగర్కు ఉన్న ప్యాంటు చూసింది. దేవుడా దేవ్, అతను వేసుకున్న ప్యాంట్లో చూడండి. కుదరదు సార్, నేను రిటర్న్ అవుతున్నాను, బాయ్. ప్లీజ్ ప్లీజ్, 4 కోట్లు ఇస్తా, వెళ్ళండి. డబ్బు మాట విని మనసు మారింది, ముందు లేదు ఉత్సాహకి జేజ పరిగెత్తింది. నేను చేను అన్న పనిని ఇప్పుడే పట్టేశాను, నోట్ల మంటలోని జన్నేపించుకున్నాను. సరవినిగా హోనవరతిగా సాయకవిగా హోనవరతిగా సరసడో హోనవరతిగా. సార్, ఇది బ్రేస్లెట్లా ఉంది సార్. వెరీ గుడ్, ఎలాగైనా సేఫ్గా తెచ్చేయి. అవును సార్, ఆ బాడీ ఏంది, ఈ బ్యాంగిల్ ఏంది, దీని వ్యవహారం కొంచెం చెప్పొచ్చు కదా. అసలే ఫారెస్ట్లో నడుస్తున్నాను సార్. సార్, దేవుడా. వెళ్ళు వెళ్ళు తిరిగి వెళ్ళు, మరిచిపోయావు తిరిగి వెళ్ళు. హలో 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 సార్. ఏమైపోయావు దేవ్? వాట్ హ్యాపెన్? నథింగ్ సార్, ఐఎమ్ ఫైన్. ఓ ఓకే, కమ్ ఫాస్ట్ హైదరాబాద్. ఓకే సార్, బాయ్. హాయ్, బాగున్నావా? నువ్వెందుకు వచ్చావురా మా ఇంటికి? నీ గుండెలు మీరు చేసుకొని చెప్పు, ఎవరు ఇల్లీదని. యదవా. అది సరే కానీ ఎలాగో సిస్టమ్ ముందు కూర్చొని ఉన్నావు, సకలేష్పురంలో నాకు ఒక రిసార్ట్ బుక్ చేసి పెట్టావా? ఏంట్రా, నా దగ్గర పైసలు తీసుకొని 6 నెలలు అవుతుంది, ఇంకా తిరిగి ఇవ్వలేదు. నీకు మాత్రం మజా చేయడానికి పైసలుందా? తీరా నా పైసలు. మచ్చా కూల్, ఈ ఒక్క డీల్ అయిపోయి ఇంట్రెస్ట్తో పాటు నీ పైసలు ఇస్తా. ఏందిరా ఆ డీల్? ఇప్పుడు టైం లేదు, నెక్స్ట్ 5 మినిట్స్లో రిసార్ట్ బుక్ చేయాలి. ఒకటే కాటేజ్ వేకెన్సీ ఉంది, ప్లీజ్. 3 మినిట్స్ లో డీల్ ఏంటో చెప్పు, 2 మినిట్స్ లో నీ రిసార్ట్ బుక్ చేస్తా. సరే చెప్తా, ఎవరికి చెప్పకూడదు మరి. నాకు నీ డీలింగ్ కన్నా నా పైసలే ముఖ్యం, చెప్పు. దీని పేరు హిరణ్యవలయ అంటారు. దీని కానీ గోవా కెసినోలో అమ్మితే కొన్ని కోట్లు ఇస్తా. దీనికి అంత డిమాండ్ ఉంది అక్కడ. ఇక్కడ ఎలా దొరికింది? ఇది నా చాలా పర్సనల్, అడగకు, నేను చెప్పను. గోవాలో అమ్మాలంటున్నావు, మరి సకలేష్పురాలో రిసార్ట్ ఎందుకు? దీన్ని బై రోడ్ తీసుకెళ్ళడం చాలా కష్టం, అందుకే సకలేష్పురంలో స్టే చేసి అక్కడ ఇంకా మ్యాంగ్లూర్ పోర్ట్కి వెళ్ళి క్రూజ్లో గోవా వెళ్ళిపోతాం. సరే, డీటెయిల్స్ షేర్ చేస్తా, చూడు. సరే, త్వరగా డీటెయిల్స్ షేర్ చేయి.
స్టీఫన్ సార్, ఒక హాట్ డీల్ ఉంది. నాకు 5 కోట్లు ఇస్తే డీల్ ఏంటో చెప్తా. ముందు మ్యాటర్ చెప్పు, దాన్ని బట్టి నీకు ఎన్ని కోట్లు ఇవ్వాలో నేను డిసైడ్ చేస్తా. ఒక్క గాజు నమ్మితే నీకు పైసలు వస్తుంది. దాంట్లో నాకు 5 కోట్లు కావాలి. ఏమంటావు? ఇక్కడ నేను గాజులు పూసలు అమ్మేవాడిని అనుకుంటున్నావా? ఇక్కడ ఉండేది ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ స్టీఫన్. నేను చెప్పేది పూర్తిగా ఇన్రా పుల్లారెడ్డి. ఆ గాజు పేరు హిరణ్యవలయ అంటారు. దాన్ని నువ్వు కాని గోవా కెసినోలో అమ్మితే ఎంతొస్తుందో తెలుసా? వన్ సెకండ్. హే బ్రో, వాట్సాప్? ఏ హై బ్రో, హౌ ఆర్ యూ? యా గుడ్. నా దగ్గర ఒక గోల్డెన్ బ్యాంగిల్ ఉంది. ఎంత ఇస్తావు చెప్పు. జస్ట్ బ్యాంగల్ అంటే ఒక 25 CR. అదే హిరణ్య వలయం ఉంటే 75 CR ఇస్తా. ఓకే, ఐ విల్ కాల్ యూ బ్యాక్. సరే, 5 కోట్లు ఇస్తాను. ఎప్పుడు ఇస్తావా బ్యాంగిల్ నాకు? అతని పేరు ప్రకాష్. సకలేష్పురాలో ఉన్నాడు. ఇంకో 10 అవర్స్లో వెళ్ళి పట్టుకోండి. 10 అవర్స్ ఏంది? అతను గోవాకి వెళ్ళిపోతాడు. వెళ్తే మాత్రం ఆ గోల్డెన్ బ్యాంగిల్ని మర్చిపోవాల్సిందంతే. సకలేష్పూర్ అనే ఊర్లో అతన్ని ఎలా మేడం పట్టుకునేది? ఇంకో 1 కోటి రూపాయలు ఇస్తే నీకు నేను సహాయం చేస్తా. సరే, ఇస్తా. రేపతను మ్యాంగో రిసార్ట్లో ఉంటాడు. రూమ్ నంబర్ 101. మీరు వెళ్ళి అతన్ని చంపి బ్యాంగిల్ తెచ్చుకోండి. రూమ్ నంబర్తో సహా ఎలా మేడం అంత కరెక్ట్గా చెప్తున్నారు? రూమ్ బుక్ చేసింది నేనేగా. మరెందుకు ఈ డీల్ నాకు ఇచ్చారు? మీరే చేసి ఉండొచ్చు కదా. వాడు నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ సార్. తెలిసి ఎలా మోసం చేయమంటారు చెప్పండి. అది సరే, ఇప్పటికిప్పుడు చంపమంటే ఎలా మేడం? ఇంకొక 1 కోటి ఇస్తే చెప్తా. థ్యాంక్ యూ సార్. డీలింగ్లో డిప్లొమా చేసిందేమో. వాడు రూమ్లో చనిపోయాడు. మీరు వెళ్ళి తెచ్చుకోండి. వాటినే తెమ్మని చెప్పుండొచ్చు కదా. ఎక్స్క్యూజ్ మీ సార్. వాడు పెద్ద కేడి నా కొడుకు. వాడికి తెలిస్తే ఇది పెద్ద డీల్ అని అంతే. నీకు నాకు ఛాన్స్ ఇవ్వడు. డైరెక్ట్గా గోవా వెళ్ళిపోతాడు. త్వరగా ఎవరినైనా పంపియండి సార్. ఓకే, త్వరగా అతని నెంబర్ పంపించండి. సార్, అయితే బ్రేస్లెట్ లా ఉంది సార్. వెరీ గుడ్, ఎలాగైనా సేఫ్గా తెచ్చేయి. Calling is either switched off or not reachable at the moment. హలో మేడం, మా ఆఫీసర్ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఒకసారి మీ ఓడికి ఫోన్ చేస్తారా, అక్కడ ఎవరైనా ఉన్నారా అని? అవునా, సరే చేస్తా. Calling is either switched off or not reachable at the moment. Calling is either switched off or not reachable at the moment. అదేంటి ఈ ఇద్దరు నంబర్ ఒకేసారి స్విచ్ ఆఫ్ వస్తుంది?
ఒక్కసారి మీ కొలీగ్ నెంబర్ చెప్పండి. 9738880126. అంటే మనది స్టీఫన్ ఆఫీస్లో పనిచేస్తాడా? ఎంత పెద్ద తప్పు జరిగిపోయింది. ఇంకొక కోటి ఇస్తే చెప్తా. కాటేజ్ నంబర్ 101కి వెళ్ళు. అక్కడ ఒకడుంటాడు. వాడేం చేస్తున్నాడో చూడు. వాడు పడుకోన్నాడు. వాణ్ణి చంపే. వాట్? చంపేయాలా? ఏం మాట్లాడుతున్నావు? చంపితే ఇంకో 10 lakhs ఇస్తా. వాడు రూమ్లో చనిపోయాడు. మీరు వెళ్ళి తెచ్చుకోండి. మళ్ళీ అదే రూమా? ఈసారి సంపినోని లేపాలా ఏంది? భయపడకు. స్టీఫన్ గా చంపిందే నేనురా. స్టీఫన్ సార్, మనకింకా హిరణ్య వలయ దొరకదు. త్వరలో ఐ విల్ కమ్ అండ్ మీట్ యూ. వలే అంటే ఏంటి బ్రో? ఇది మా కెసినోలో చాలా ఫేమస్. దీన్ని తెచ్చిన వాళ్ళకి మా కెసినోలో 75 crores ప్రైజ్ మనీ పెట్టారు బ్రో. థ్యాంక్ యూ. ఐ విల్ మీట్ యూ ఇన్ గోవా.